మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఈ వారంలో జరిగేటటువంటి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో, కన్యలో కేతువు, మరి వృషభంలో మనకి కుజగురులు, అలాగే మనకి ఈ యొక్క కుజుడు 16 తర్వాత మనకి మిథున రాశిలోకి రావడం, రవి శుక్రులు ఇద్దరు కూడా మనకి కర్కాటక రాశిలో ఉండడం, బుధుడు సింహరాశిలో ఉండడం జరుగుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పాలి. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి ఎదుగుదల కనబడుతుంది. పని ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. ఎంతటి పనినైనా సరే మీరు పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి సమాలోచనలు చేస్తారు భవిష్యత్ ప్రణాళిక గురించి వారం. అలాగే స్టూడెంట్స్ కూడా మరి కౌన్సిలింగ్లో థర్డ్ కౌన్సిలింగ్ వరకు కూడా మీరు వెళ్ళడము, వచ్చినటువంటి కాలేజెస్ కంటే బెటర్ కాలేజెస్ ఏంటి అని చెప్పి మిత్రులతో, బంధువులతో మీరు సమాలోచనలు చేసుకోవడము, ఈ విధంగా విద్యాపరంగా మీరంతా కూడా ఆలోచించడం జరుగుతుంది. ఇక మహిళలు మరి షాపింగ్లు, ఈ పండగలు సీజన్ కాబట్టి, శ్రావణ మాసం కాబట్టి చక్కగా వీటి గురించి ఎక్కువ ఆనందంగా ఈ యొక్క నెలంతా కూడా గడుపుతారు. అలాగే పుట్టిళ్ళకి వెళ్ళేటటువంటి వాళ్ళు పుట్టిళ్ళకి, మెట్టిళ్ళకి ఇలా ప్రయాణాలు అనేటటువంటిది బాగా తిరుగుతారు. గతంలో మీ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మీ పట్ల పరుషంగా మాట్లాడినటువంటి వాళ్ళు, కృతజ్ఞతతో వ్యవహరించినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీ దగ్గరికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మీకు ఈ టెలిఫోన్స్కి సంబంధించి ఫోన్ కాల్స్ అనేటటువంటివి, థ్రెటన్ కాల్స్ అనేటటువంటి ఈ వారం రావడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్స్ వీటి విషయంలో మీకు మరి మీ యొక్క ఫోటోల్ని మరి ఫోర్జరీ చేసో, లేకపోతే మార్ఫింగ్ చేసో మరి రకరకాల తలపోట్లు అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా తీసుకోండి. ఇకపోతే మగవాళ్ళు స్త్రీల జోలికి వెళ్ళకండి. మరి అపరిచితులకి మీరు సహాయం చేయాలని అనుకున్నా కూడా ఆడవాళ్ళు మీ పైన కేసులు పెట్టడానికి అవకాశం ఉంది. ఒకసారి ఒక వ్యక్తిని మరి వాళ్ళ పిల్లల్ని దింపుకొని స్కూల్ కేంద్ర విద్యాలయ బోయినపల్లిలో వెళ్తుంటే ఒక ఆవిడ మరి ఇలాగా ఆపమని అడిగితే లిఫ్ట్ ఇమ్మంటే ఎక్కించుకుంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 500 ఇస్తావా, లేకపోతే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్కి నువ్వేదో చేసామని చెప్తాను అని చెప్తే నోరు మూసుకొని ఆపుకొని 2000 అడిగితే 500 ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా మీకు ప్రమాదాలు అనేటటువంటివి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మేషరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేదవాళ్ళకి దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క అమ్మవారి కోసం మీరు కూరగాయలు ఇవన్నీ కూడా అలంకారం చేసి శాకంబరి అమ్మవారు అవతారంలో మీరు చక్కగా అలంకారం చేసుకోండి. ఈ వారం ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. శుభమస్తు.